అనే ఉన్నాను శివ తీసుకోగా నీకు చేయలేగా
మీ అందరూ కూడా ఒక్క అవకాశం ఇద్దాం. 26వ వార్డును అయితే అత్యధిక మెజారిటీ తోటి గెలిపించుకోవాలి. మిగిలిన అన్ని వార్డులను గెలిపించుకుందాం. ఒక లెక్క ఈ యొక్క 26వ వార్డు మనకు ఇంకొక లెక్క ఇది. కాబట్టి మనం అందరము కూడా కలిసి గట్టిగా కృషి చేసి వెంకటేశ్వర గారిని బీజేపీకి ఓటు వేస్తూ కమలం గుర్తు మీద అందరము కూడా ఎక్కడికి పోయినా మనకు కమలం గుర్తు అవ్వడాలి. మనకు అక్కడ వార్డులోకి పోయినామంటే పోలింగ్ స్టేషన్ పోయినామంటే మనం ఒక కమలం గుర్తు మీదే చూడాలి. ఇంకెక్కడ కూడా చూడకుండా దాని మీద ఓటేసి మనం అత్యధిక మెజారిటీ తోటి గెలిపించి మన యొక్క కార్యకర్తలందరం కూడా కోరుకుంటూ శాంతినగర్ 26వ వార్డు ప్రజలందరికీ నమస్కారం. మనం ఒక బాట తెలిసిన వ్యక్తి యొక్క అడుగుజాడల్లో లేకపోతే బాట తెలిసిన వ్యక్తి యొక్క అడుగులలో అడుగేసుకుంటూ పోతే మనం గమ్యాన్ని చేరుకోగలుగుతాం. మనకు ఈరోజు బాట తెలిసిన వ్యక్తి ఎవరు అంటే నరేంద్ర మోడీ గారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి పెద్దపైన వెంకటేశ్వర్లు అహర్నిశం ఎన్నో కష్ట నష్టాల కోర్చి ఇవాళ బీజేపీలో ఈ స్థాయికి వచ్చిందంటే ఊరికి రాలే, చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. కాబట్టి బాట తెలిసిన వ్యక్తితోటి ఎంబడి పోతే మనం సక్రమంగా మన గమ్యాన్ని చేరుకుంటాం. కాకపోతే బాటలు తెలియకుండా ఎటు గమ్యం లేని వ్యక్తుల ఎంబడి పోతే రోడ్లు లేకున్నా రోడ్లు వేసినామంటారు, చెట్లు నాటకున్నా చెట్లు నాటినామంటారు. బిల్లులు పెట్టుకొని మనం కట్టిన పన్నులన్నింటినీ భోంచేసినటువంటి ప్రభుత్వంలో మనం కళ్ళు తెరిచి ఈసారికి ప్రశ్నించే గొంతుగా బీజేపీ పార్టీ మన పెద్దపైన వెంకటేశ్వర్లను మనం గెలిపించుకోవాలి. ఎందుకంటే ఆయన ఈ మిర్యాలగూడ టౌన్లో బీజేపీకి కూడా ఒక పెద్ద దిక్కు. మన రెండవ 2 టౌన్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు. తర్వాత మనం ఇప్పుడు 26వ వారు కూడా వారిని గెలిపించి మనం వారికి అండదండలుగా ఉండాలని. 26వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెద్దపైన వెంకటేశ్వర గారు నామినేషన్ కార్యక్రమం జరుగుతుంది. పెద్దపైన వెంకటేశ్వర గారు గత 25 సంవత్సరాలుగా బీజేపీలో చిన్న కార్యకర్త నుండి ఈరోజు 2 టౌన్ ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తున్నారు. మంచి స్థాయిలో ఉన్నారు. అయితే ఈ యొక్క వార్డులో అభివృద్ధి కోసం గత 10 సంవత్సరాలుగా కరోనా సమయం నుండి కూడా వైద్య సేవలకు సంబంధించి ఎన్నో కుటుంబాలని దగ్గరుండి ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా కళాశాల యొక్క పిల్లల యొక్క ఫీజులకు సంబంధించి కానీ చిన్న చిన్న సహకారాలు కానీ అందిస్తూ ఈ వార్డులో తలలో నాలుకలాగా పనిచేస్తున్నాడు. అయితే పెద్దపైన వెంకటేశ్వర గారి యొక్క సేవలని మరింత మనం ముందు తీసుకుపోవాలంటే ఈ వార్డు కౌన్సిలర్గా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా తన స్వయం కృషితో వైద్య రంగంలో పనిచేస్తూ అనేక మంది పట్టణ ప్రముఖులు కానీ పట్టణ ప్రజలకు కానీ వార్డు సభ్యులకు కానీ అనేక సహకారాలు అందిస్తూ పనిచేస్తున్నాడు. కాబట్టి దయచేసి పెద్దపైన వెంకటేశ్వర గారిని గెలిపిస్తూ బీజేపీకి కమలం గుర్తుకే ఓటు వేయాల్సిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాం, కోరుతున్నాం. దయచేసి ఇది మన అభ్యర్థి, మన తమ్ముడు, మన అన్న, మన ఇంటి సభ్యుల్లాగా భావిస్తూ వెంకటేశ్వర గారిని గెలిపించవలసిందిగా కమలం గుర్తుకే ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. జై హింద్, భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ 26వ అభ్యర్థిగా నా నామినేషన్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క మహిళా సోదరిమణులకు సోదరులందరికీ ప్రత్యేక పేరున ధన్యవాదాలు. ఈరోజు మీరు నా అడుగులు అడిగై నా వెంట నడిచి మీ ఇంతమంది ఈ అడుగులు వేసి ఈ పాదయాత్రని ఈ నామినేషన్ కార్యక్రమాన్ని ఏ విధంగా విజయం సాధించే ఏ విధంగా కంప్లీట్ చేయాలనో అంత స్ట్రెంత్ చూపించారు. అదే విధంగా రేపు ఎలక్షన్ రోజు కూడా ఇదే హుషారుతో ఇదే ఊపుతో బ్యాలెట్ పేపర్ మీద కమలం పువ్వు గుర్తు చేసి నన్ను గెలిపించి ఎలక్షన్లో రిజల్ట్ తర్వాతకి ఇదే చౌరస్తా మీద మరొకసారి బహిరంగ సభ పెట్టుకోవడానికి దోహదపడండి. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి గత రాజకీయ నాయకులు మనల్ని ఏ విధంగా మోసం చేశారో మనం గుర్తుపెట్టుకోవాలి. సొంత ఖర్చులతోనే అభివృద్ధి చేశామని అబద్ధాలు చెప్తూ ప్రగల్భాలు పలుకుతున్న నాయకులకి సరైన బుద్ధి చెప్పాలి. మీరు నా వెంట తిరగకుండా పర్లేదు, మీ ఓటు మాత్రం మీ కమల పువ్వు మూర్తి మీద వేసి నన్ను గెలిపించండి. ఆ తర్వాత అభివృద్ధి అంటే ఏ విధంగా ఉంటుందో నేను చూపిస్తా. నేను ఎవరిలోకి వెళ్ళి ప్రమాదాలు చేయించుకోనని మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. ప్రమాదాలు చేయించుకోను, ఒట్లు వేయించుకోను, కాళ్ళ మీద వేయను,
పరిచయాలు ఉన్నాయి నాకు. మీకు ఏదైనా సమస్య వస్తే 24 గంటల్లో ఏ నిమిషంలో నాకు ఫోన్ చేయండి. ఈ బహిరంగంగా నేను చెప్తున్నా, ఒక్క ఫోన్ కాల్తోనే నేను స్పందిస్తా. నాకు ఒక ఫోన్ కాల్ చేయండి, ఏ సమస్య ఉన్నా నేను స్పందిస్తా. నేను ఏ విధంగా స్పందిస్తానంటో మీకు తెలియాలంటే మీరు నాకు ఓటు వేస్తే తెలుస్తుంది అది. ఎందుకంటే పవర్ ఉంటేనే ఏ వ్యక్తిని ఏదైనా చేయగలుగుతారు. ఆ పవర్ మీ చేతిలో ఉంది. ఆ పవర్ నాకు గెలుపుకు వాడండి. మీ పవరే నా శ్వాసగా ఉంటుంది. ఈ వాటిలో ఈ బీజేపీ గెలుపుగా ఉంటుంది. ఇక్కడ బీజేపీ గెలిస్తే మిర్యాలగూడెంలో మొట్టమొదటిగా చూసే కన్ను ఎటువంటిదంటే శాంతినగర్ 26 వార్డు వైపు ఉంటుంది. ఖచ్చితంగా మీ యొక్క అమూల్యమైన ఓటును ఖచ్చితంగా కమలం పువ్వు వైపు వేసి గెలిపించండి. దొంగ నాటకాలు ఆడే నాయకులను నమ్మద్దు. మీరు 5 సంవత్సరాలు ఇప్పటికే అంధకారంలో పోయినా మనం ఇంకొక 5 సంవత్సరాలు అంధకారంలో పోవద్దు. మాయమాటలకు మోసపోవద్దు. మనం ఎవరు రూపాయలు ఖర్చు పెట్టి సొంత నిధులు పెట్టి వాటిలో అభివృద్ధి చేయడానికి రారు. ఎవరైనా సరే ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతోనే అభివృద్ధి చేయడానికి వస్తారు. ప్రజలారా అది గమనించండి. దొంగ నాటకాలు ఆడుతూ ఖర్చు తుడుస్తూ కన్నీళ్లు తుడుతున్న నాయకుల మాటలు మీరు నమ్మద్దని మరొకసారి చెప్తున్నా. విద్యావంతుడిగా మీరొక అవకాశం తగ్గియండి. అభివృద్ధి అంటే ఏదో చూపిస్తా. విశ్వకర్మ యోజన పథకం కింద మిర్యాలగూడలో హైయెస్ట్ గా మన వార్డుకు నేను స్కీములు పెట్టిస్తా అని చెప్తున్నా. PMEGP లోన్స్ ఉన్నాయి. 5 లక్షల నుంచి 45 లక్షల వరకు లోన్లు ఉన్నాయి. 50% సబ్సిడీతో లోన్లు ఉన్నాయి. అది అన్లిమిటెడ్ గా లోన్స్. మనం వీలైనంత వరకు ఆ లోన్లు ఇచ్చే వాయిదా నేను చేస్తా. నేను చెప్తున్నా, రేపు రాష్ట్రంలో అధికారంలో రాబోయేది కూడా భారతీయ జనతా పార్టీ. మీరు గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో అధికారంలో ఉండాలి. ఇక్కడ కూడా అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి అనేది చాలా వరకు సాధ్యమవుతుంది. మిత్రులారా మీరు గమనించండి. అక్కలారా చెల్లెలారా ఒక్కసారి జీవించండి. ఈ మిర్యాలగూడ 26 వార్డులో ఇంతవరకు ఎవరినైనా మీరు ఒక్కసారి మాత్రమే తీయించారు. మరొకసారి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం నాకు ఇవ్వాల్సిందిగా మనసారా కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ సెలవు తీసుకుంటూ జై హింద్, భారత్ మాతా కీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే, గుర్తుంచుకో, భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలి. ఎగరేద్దాం కమలం జెండా, తెలంగాణ నేల నిండా నిరుపేదల కండ దండ, మన కమలం పువ్వు జెండా. దేశానికి రక్షణ కవచం, ప్రతి పౌరుని భవితకు సాక్ష్యం. తెలంగాణకు దక్కిన దీవరం, ఇక తెగించి ముందడుగేద్దాం. దండిగ కదిలెల్లు అన్నా బండితో బయలెల్లు, జెండై ముందడుగు జనముల కమలముతో కదులు. అరే దండిగ కదిలెల్లు అన్నా బండితో బయలెల్లు, జెండై ముందడుగు జనముల కమలముతో కదులు.